133 గజాలు 59లో చేసింది. 133 గజాలు 58లో చేయాలి. అయినా కానీ అమ్ముకోవడం కోసం. ముదిరెడ్డి అనిల్ రెడ్డి 200 గజాలు. ఈయన ఒకటి సరిపోదన్నట్టు 2 ప్లాట్. అంటే మరి ఏ కూటాల మరి ఈయన అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి, మరి జగదీశ్వర్ రెడ్డి ఆడ కేసీఆర్కి వేరే సర్వీస్ చేసినందుకు ఆయన వేరే పోస్ట్ వచ్చింది. మరి ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో మరి ఈయనకు శంకరమట్టి నిరంజన్ రెడ్డి ఈయన 131 గజాలు. ఈయన ఏదైతే సుమన్ టీవీ అని పెట్టుకుని ఫ్రాడ్ టీవీ ఇప్పుడు దాంతో కూడా వసూలు చేయడానికి సూర్యాపేటలో ఆ సుమన్ టీవీ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేస్తారు. ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్తో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి కొందరు ప్రమోట్ చేయడం కోసమని ఆయన జనాలకు వచ్చింది. మీసాల కృపమ్మ, లింగంపల్లి శ్రీనివాస్ అని ఈ ఫ్లైఓవర్ పెయింట్ చేసినాయని, అది కాకుండా 100ల కొద్ది కాంట్రాక్ట్లు ఏది ఎవరికి తెలియకుండా 100ల కొద్ది అని నేను ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియదు. మన కంటి చూపులో కూడా మనకు ఎవరికి కనపడని కాంట్రాక్ట్ కూడా ఇలా వచ్చింది. అదే కాకుండా నోముల మహేష్, కారగండ్ల కరుణశ్రీ, నెమ్మాది మరియమ్మ, గుర్రం రవీందర్ రెడ్డి, మొహమ్మద్ సల్మా, పగిళ్ళ శంకర్, గుడిపల్లి సరస్వతి, మాధవి, నాగవెల్లి చైతన్య కుమార్, కటికల్ శ్రీనివాస్ గౌడ్. అయితే ఈ నెల కూడా 133లో 133 గజాలకు 58 ఇక్కడ ఇంకా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, నాగారంలో ఎక్కడో ఉన్న వాళ్ళని, రాజిరెడ్డిగూడెంలో ఎక్కడో ఉన్న వాళ్ళని వీళ్ళ బంధువుల పేర్ల పైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేపించడం. ఈసారి వేణుగోపాల్ రెడ్డి, ఎరకల కౌశిక్ రెడ్డి, చేపూరి అరుణ, ఎల్క హరీష్, వండికంతి వసంత, పగిళ్ళ జానకిరాములు, ధరావత్ సందీప్, రెడ్డపైన గంగమ్మ, ధరావత్ వర్షిణి భాను, ధరావత్ శారదాబాయి, షేక్ గౌరీ పంజాల మనమ్మ, షేక్ జానీబీ, జోసఫ్, సాగర్ కుమారి, గొట్టిముక్కల మంజుల, బొట్టపోయిన ఎల్లమ్మ, గుర్రం అనసూయ, అరుణ్ కుమార్, కీర్తి, మడిమల్ల ఈదయ్య, చందుపట్ల వెంకటమ్మ, ముఖ్య నాగమ్మ, వంగాటి పద్మ, ఎరకాల కావ్య, బద్దుల రమాదేవి. ఇందులో ఎరకాల కౌశిక్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డికి బినామే కాకుండా జగదీశ్వర్ రెడ్డి 100 ఎకరాలలో ఈ ఎరకల కౌశిక్ రెడ్డి అనేటువంటి కూడా ఒక పాత్ర ఉంది. వాళ్ళ చుట్టమే, వాళ్ళ భార్య సైడ్ చుట్టం అనేది ఆయన 24 గంటలు జగదీశ్వర్ రెడ్డి పక్కనే ఉంటారు. ఖమ్మంలో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈయన ఏది చూస్తే ఈయన 92లో పుట్టిన 92లో పుట్టిన అతను ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికే ఠికానా లేనప్పుడు, జగదీశ్వర్ రెడ్డికి ఇక్కడ ఇల్లే లేనప్పుడు ఈయన వచ్చి ఇక్కడ ఇదే ఖాళీ జాగాలే కొంచెం ఈడ ఇల్లు కట్టుకున్నాడంట. మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ గాడని నాకు చెప్పినో కలెక్టర్ మించిన ఫ్రాడ్ గాడు ఎవరు లేడని చెప్పడానికి ఈ అన్ని అప్లికేషన్లు ఒకటే రోజు ఒకటే నైట్ ఇవన్నీ కూడా అప్లికేషన్లు వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే జీవో నెంబర్ 5859 ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది వెబ్సైట్ నుంచి తీసేసారు. ముందు ఎలా ఉంటుండేది, అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాన్ని ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసినో అందులో పెడితే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ జియో ట్యాగింగ్ తోని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఉన్నట్టు ఫోటో దిగారు, ఉన్నట్టే చేసి ఆయన కూడా సంతకం పెట్టారు. కలెక్టర్ అంటే కలెక్టర్ ఉన్న విచక్షణ అధికారం ప్రకారం 250 గజాలను మించి ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే ఆయన ఎవరికైనా ఇవ్వడానికి వీల్లేదు. అది ఎటువంటి బాధ్యతలు కానీ ఎవరికైనా కానీ గతంలో ఇక్కడ ఇదే కుల సంఘాల భవనాల పేర్లతో కూడా కలెక్టర్ చేసిన మోసం ఎకరాలు అనేది అందుకే ఫ్రాడ్ అని చెప్పింది. ఈ వెంకటరావు అనేటువంటి ఫ్రాడ్ అనేది చెప్పింది కూడా అందుకే. ఏదైతే ఆయన చేయలేడో చేయకూడదో 1900 గజాలు ఉంటే కూడా రిజిస్ట్రేషన్ చేయడం డిజిటల్ సైన్ చేసి ప్రతి డాక్యుమెంట్ పై ఇందులో సుమారు 30-35 మందికి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. ఇంకొంతమందికి అలానే పెండింగ్లో ఉంది. అయితే వీటన్నిటిపైన కూడా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ మాట్లాడుతూ ఏమంటారంటే ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాము అంటారు. క్యాన్సిల్ చేస్తే ఇలా ఇక్కడ క్యాన్సిల్ చేయడం కాదు కదా, గవర్నమెంట్ బుధవారం రోజు రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించడానికి గౌరవనీయులు ఇండస్ట్రియల్ మినిస్టరు, అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల
శ్రీధర్ బాబు గారు ఈ స్కూల్ను ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్, టూరిజం, కల్చరల్ మంత్రివర్యులు, ఎంపీ డాక్టర్ మల్లూరు రవి గారు, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మండలి సభ్యులు రేపు 11 గంటలకు వారు విచ్చేస్తున్నారు ఈ స్కూల్ను ప్రారంభించడానికి. ఇప్పటికీ పూర్తిగా అయినది ఇంకొక 5% వరకు మిగిలి ఉంటుందేమో బిల్డింగ్లో, అది కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు గారిని గౌరవ మంత్రివర్యులను మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఏదైనా పెద్ద ఇండస్ట్రీస్ కానీ వారికి ఐటీ కూడా చూస్తున్నారు. ఐటీ మరి ఏదైనా కారిడార్ కానీ ఇలాంటిది ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చి దానికి సహకరించాలని చెప్పేసి వారిని మేము కోరాలనుకుంటున్నాం. ఏ ఇండస్ట్రీస్ వచ్చినా కూడా ఈ ప్రాంతం డెవలప్ అవ్వడానికి మరి వారు సహకరిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అన్ని విధాలుగా ఇక్కడ స్కూల్స్ కానీ, అంటే విద్య కానీ, వైద్యం కానీ గతంలో ఏదైతే జరగలేదో ఇప్పటి నుంచి ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా ఒక నాణ్యమైనటువంటి విద్యను బీద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా బీద కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా వారికి సహాయం అందే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి భావిస్తున్నా. దాని బేస్ తోటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చినది. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.